సిటీ ఇండియా న్యూస్ తెలుగు శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రామ్ లో వచ్చేసిన గౌరవ్ ఎంపీ గారికి, అగ్రికల్చర్ కమిటీ మెంబర్ గారికి, చైర్మన్ గారికి, అందరు మహిళకి, ఆఫీసర్స్ కి, స్టాఫ్ కి, అందరికి ఈ దినోత్సవం చాలా శుభాకాంక్షలు. అంటే యాక్చువల్ గా ఇప్పుడు మొత్తం రూమ్ మహిళలోనే ఫిల్ అయితే కలర్ఫుల్ గా చాలా కనిపిస్తుంది. సో ఏదైనా ఈవెంట్ ఇదే కాకుండా ఎక్కడైనా మంచి లీడర్షిప్ కావాలి, మంచి కలర్ఫుల్ ఈవెంట్ కావాలి అంటే అందరు ఏం చెప్తున్నారు, మహిళకి పిలవాలి, అంతే కదా. సో మీ పవర్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, ఇది మరొక్కసారి ఆ రోజు యూ షుడ్ రిమైండ్ యువర్ సెల్ఫ్. ఓకే, అంటే ఫ్యామిలీలో పర్సనల్ లైఫ్లో చాలా బిజీ అయితే మనము కొంచెం మర్చిపోతాం మన పవర్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి. సో యూ షుడ్ రిమెంబర్ ఆన్ ఉమెన్స్ డే ఆ ఉమెన్ కి ఏ కేపబిలిటీ ఉంది, వాళ్ళు పర్సనల్ ప్రొఫెషనల్ అన్ని లైఫ్ కి చాలా మెయింటైన్ చేస్తున్నారు, మంచిగా పని చేస్తున్నారు. సో దిస్ ఇస్ ఈ డే కి సెలబ్రేట్ చేయడానికి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ ఎగ్జాంపుల్ దట్ వీ గెట్ దట్ వీ కెన్ సెలబ్రేట్ ఇట్ టుడే. సబ్సిడీ స్కీమ్స్, ఫ్రీ బస్ స్కీమ్స్, ఇందిరా మహిళా శక్తి స్కీమ్స్, మహాలక్ష్మి స్కీమ్స్, ఈ అన్ని స్కీమ్స్ ఎందుకు స్పెషల్ గా వచ్చినాయి అంటే మహిళకి శక్తి చేస్తే ఆ మొత్తం కుటుంబంకి శక్తి అవుతుంది, ఆ మొత్తం కుటుంబంకి డెవలప్మెంట్ అవుతుంది. సో దట్ ఈస్ వై ఆనరబుల్ CM sir and entire Telangana government has been extreme focusing on the women schemes. So right now మన DRDA డిపార్ట్మెంట్, DWO డిపార్ట్మెంట్ మరియు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఇదే స్కీమ్స్ కి మంచిగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలా మహిళా ఆఫీసర్స్, CDPOs, LS ఉన్నారు. సో ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ సంబంధించి, తర్వాత వ్యాక్సిన్ సంబంధించి DMHO గారు కూడా ఉన్నారు. సో మీ దగ్గర చాలా పెద్ద బాధ్యత ఉన్నాయి. ఎందుకు హెల్త్ ఆఫ్ ఉమెన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. హెల్త్ మంచి అయితే పని కూడా మంచి అవుతుంది, వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ పిల్లలకి చూస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తే నేను ఒక్కసారి నా పాత ఆఫీస్ లో ట్రై చేసిన, అందరు మహిళ సెకండ్ ఉమెన్ కి సపోర్ట్ చేస్తే, ఎగ్జాంపుల్ చెప్తే ఒక్కకి జాబ్ వచ్చింది, మీ ఇంట్లో చాలా మంది మహిళ ఉన్నారు, వాళ్ళు స్కూల్లో పోతున్నారు, వాళ్ళకి గైడ్ చేసుకోవచ్చు కదా, ఏ ఎగ్జామ్ రాయొచ్చు, ఏ ఎగ్జామ్ రాసి ఏ జాబ్స్ వస్తాయి. కొత్త మదర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా భయంలో ఉన్నారు, చాలా యాంగ్జైటీలో ఉన్నారు, డిప్రెషన్ లో ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మంచిగా సహాయం వస్తుంది. వాళ్ళకి HB ఇవన్నీ ఎంత మీ హెల్త్ మంచిస్తున్నారు, బట్ ఇంట్లో పోతే చాలా వీక్ గా ఉన్నారు, తక్కువ తింటున్నారు, కూరగాయలు తక్కువ అంటే ఫస్ట్ ఫ్యామిలీకి ఇస్తున్నారు, అంతే కదా. సో నా రిక్వెస్ట్ ఏంటి, ఈ ఉమెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే మళ్ళీ మనకు ఈ పాయింట్స్ గుర్తు అవుతుంది, మన హెల్త్ కూడా మనకి ఇంపార్టెంట్ గా. శుభాకాంక్షలు. చాలా పెద్ద దినోత్సవం. DWO గారికి మళ్ళీ థ్యాంక్ యూ చెప్తాము, DMHO గారికి థ్యాంక్ యూ చెప్తాము, వాళ్ళు చాలా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. MP గారు కూడా ఈ ప్రోగ్రామ్ లో వచ్చారు, వారికి కూడా చాలా పెద్ద ధన్యవాదాలు చెప్తాము. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత గారు, మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము. ఏం చేస్తామంటే అందరి హెల్త్ గురించి ఆలోచన చేస్తాం, మన హెల్త్ మనం పట్టించుకోం. అంటే నేను కూడా ఒక ఎగ్జాంపులే, ఉచిత సలహాలు మస్తీ అందరికి ఇస్తున్నాం. చూసుకోవాలా, హెల్త్ కేర్ తీసుకోవాలా, హెల్త్ చూసుకోవాలా, ఎవ్రీ 6 months మనం చెక్ చేయించుకోవాలా. ఆఫ్టర్ 40s మనం చాలా కేర్ఫుల్గా ఉండాలా. హెల్త్ షుగర్ కానీ, బీపీలు కానీ, మన ఎనమిక్ ఉంటే కానీ, మన హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ, విటమిన్ లెవెల్స్ కానీ అన్నీ చెక్ చేయించుకోవాలా. ఎందుకంటే మనం ఫిట్గా ఉండాలంటే ఈ టెస్టులు చేయించుకుంటే మనకు ఉన్నటువంటి తేడా కొంచెం అవి ఉంటే మందుల ద్వారా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. మన హెల్త్ మనం చూసుకోవాలని చెప్తున్నాము, తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు HPV వ్యాక్సిన్. సో ప్రతి 14-15 years మధ్యలో ఉన్నటువంటి గర్ల్స్, 15 years లోపల మన ఇంట్లో ఉన్నటువంటి గర్ల్స్ కానీ, మనం చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఎక్కడ గర్ల్స్కి స్కూల్స్లో కానీ, లేదా డిఫరెంట్ ఫీల్డ్స్లో కానీ, ఎక్కడ హాస్టల్స్, స్కూల్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నటువంటి
గర్ల్ చైల్డ్ అందరికి ఆడపిల్లలకి అందరికి కూడా ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ ఇప్పించేలాగా మనం అవేర్నెస్ కూడా చెప్పాలి. అందరికి అవేర్నెస్ లేకపోవచ్చు. వ్యాక్సినేషన్ అంటే అదేదో వ్యాక్సిన్ లేదు, చాలా మందికి కూడా దాని సీరియస్నెస్ కూడా తెలియదు. ఇట్స్ ప్రివెంటివ్ వ్యాక్సిన్. భవిష్యత్తులో విమెన్ కి అంటే క్యాన్సర్స్ అవాయిడ్ చేయడానికి ఇది ఒక సర్వైకల్ క్యాన్సర్స్ అవాయిడ్ చేయడానికి ఈ వ్యాక్సిన్ పెద్ద ఎత్తున మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ దిశగా మనకంటే తెలియదు. ఇప్పుడు మనం అందరం కూడా అవేర్నెస్ కోసం మనకే ఇప్పుడు చైతన్యం అవుతున్నాం కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎవరు కూడా అటువంటి వాటితో సఫర్ కాకూడదని ప్రతి ఒక్కరిని కూడా మనం ఈ విషయంలో స్కూల్స్ లో ఉన్నటువంటి అందరు స్కూల్ చిల్డ్రన్ 15 ఇయర్స్ లోపల ఉన్నటువంటి 14-15 మధ్యలో ఉన్నటువంటి 15 క్రాస్ కాకూడదు అన్నారు. సో 15 ఇయర్స్ లోపలే ఉండాలి. 14 and 15 ఉన్నటువంటి గర్ల్ చైల్డ్ అందరికి కూడా ఈ వ్యాక్సిన్స్ వేయించే విధంగా మనం ఎక్కడికి వెళ్ళినా మేము మాట్లాడాలి, ఎక్కడున్నా మీరు చెప్పాలి. అది ఎక్కువ చెప్తేనే పబ్లిసిటీ అవుతుంది, లేకపోతే అదేదో సీరియస్ గా తీసుకోరు. 1కి 10 సార్లు చెప్పినామంటే దాని సీరియస్నెస్ అర్థమవుతుంది. కాబట్టి ఆ దిశగా మీరందరూ కూడా మరి అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు టీకా పోస్టర్ రిలీజ్ ఉంటుంది. చెప్పండి. మీడియా అందరికీ మీరే పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి. ప్రతి ఒక్క మహిళ అమ్మాయి ఈ ఇంజక్షన్ తీసుకునేటట్టు, వ్యాక్సిన్ తీసుకునేటట్టు మీరందరూ కూడా పెద్ద ఎత్తున మీడియాలో కూడా, సోషల్ మీడియాలో కూడా, యూట్యూబ్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకొని మరి వారి యొక్క ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి పెద్ద ఎత్తున దీనికి మీడియా కూడా సపోర్ట్ చేయాలని